యువన్ ప్రేక్షకులకి సవినయంగా వందనాలు సమర్పిస్తూ స్వాగతం పలుకుతున్నాం. భగవద్గీతకి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు. ఈ మధ్యన ఎందుకో పాపం ఇతర స్తోత్రాలు అవన్నీ ఉన్నా అవెళ్ళు చదవటంలే. 10 మంది కలిస్తే భగవద్గీత శ్లోకాలు డ్రిల్లింగు, ఆన్లైన్లో కానీ మరొకటి కానీ అవే శ్లోకాలు డ్రిల్లింగు. కానీ దాని శ్లోకం అర్థం ఏమిటి ఎవరికి అక్కర్లేదు. అంచేత అది పద్ధతి. చివరికి మనకి భగవద్గీత పుస్తకం కూడా నేషనల్ బుక్లా చేసే మంచిది, సంతోషమే. కానీ భగవద్గీత చదువుతున్నప్పుడు అక్కడ వచ్చే సందేహాలు ఉంటాయి కొన్ని. అవి మనకు ఎంతవరకు ఉపయోగిస్తాయి గమనించుకోవాలి. అలాంటిదే సందేహం. యుద్ధానికి సిద్ధపడ్డాడు అర్జునుడు. యుద్ధానికి వచ్చినవాడు కాస్త కథమహం భీష్మం అహం సంఖ్యే ద్రోణంచ అంటూ ఇలా అంటాడండి. అలాంటి స్థితి ఆధునికులకు కూడా వస్తే ఎలాగా? ఓ పని చేయాల్సి ఉంటుంది. ఓ పని చేయాల్సి ఉంటే ఇది ఎలా చేస్తాను నేను, ఇది ఎలా పలానా కష్టంగా వద్దు కదా ఇలాగని చెప్పి ఒక్కసారి మహాభారతానికి ఆయువు పట్టైన భగవద్గీత దురదృష్టం ఏమిటంటే భగవద్గీత విడిగా చదువుతారు తప్ప అది మహాభారతంలో భీష్మ పర్వంలో ఉంది. ముందు వెనక ఏం జరిగిందో ఎవళ్ళకి ఓపిక లేదు. అలాగే భగవద్గీత శ్లోకాలు ఉన్నాయే, ఆ శ్లోకాలు 1-2 రామాయణంలో కనిపిస్తాయి, అంటే భారతానికంటే ముందున్నది. ఇతర పురాణాల్లో కనిపిస్తాయి. మరి కారణం ఏమిటి అంటే ఏమిటో ఎవళ్ళు అడగరు. అది విశేషం. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే అర్జునుడి స్థితి మోడర్న్ వాళ్ళకు వస్తే వాళ్ళ స్థితి ఎలాగా? ఒక్క క్షణం ఇక్కడ మీరు ఆలోచించండి. మోడర్న్ కాదు, మరొకళ్ళు కాదు, అందరికీ కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏమిటది? మన మనస్సు సంకల్పం సరిగ్గా ఉండదు. ప్రయత్నిస్తాం, మంచిదే. మరి మహానుభావుడు అర్జునుడు ఇలా మాట్లాడాడు కదా, భీష్ముడు ద్రోణుడు చేసిన తప్పులు ఎవరికైనా గుర్తున్నాయా? భీష్ముడు చేసిన తప్పు ఏమిటండి? నాన్నకిచ్చిన మాట కోసం అని చెప్పి నా జన్మంబు తరింప చేసేద ప్రతిజ్ఞం దిక్పతులు సాక్షిగా రాజయ్యేలగా నాకు కలుగు అధికారంబున్ విసర్జింతు. మంచిదే. కానీ ఈ అమ్మాయికి పుట్టినవాడు ఎవడుంటాడో వాడు, వాడి కొడుకులు, వాడి మనవళ్ళు, వీళ్ళంతా కూడా ఉన్నంతకాలం కూడా నేను బంటుగా సేవ చేస్తాను. రాజయ్యేలగా నాకు కలుగు అధికారమున్ విసర్జింతు. ఈ రాజీవాక్షి సుతుండు వాణి సుతులున్ రాజ్యంబు పాలింప నేను ఈ రాజ్యము అంతా కూడా సేవ చేస్తానన్నాడు పెద్ద మనిషి. మరి దుర్యోధనుడు తప్పులు చేస్తుంటే ఆపాడా? ఆపగలిగిన వాడే కదా. దుశ్శాసనుడు ద్రౌపది అంత హీనంగా చేస్తే ఆపాడా? మరి అది భీష్మాచార్యుల వాడు తప్పు కదా. ఆయనే ఒప్పుకున్నాడు. తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు వచ్చినప్పుడు అది నేనే తప్పు చేశానన్నాడు. మరి ద్రోణుడికున్న లక్షణం ఏమిటండి? ద్రోణుడు తప్పు చేయలేదా? నిజమే, ద్రోణుడు అందరికీ కూడా పాఠం చెప్పాడు. కానీ దుర్యోధనుడికి లొంగిపోయాడు తిండి కోసం. ఎంచేత చిన్నప్పుడు అశ్వత్థామకి పాలు దొరక్కపోతే ఆవు కోసం ద్రుపదుడి దగ్గరికి వెడితే అవమానం జరిగిందని చెప్పి అదంతా అయిన తర్వాత తన చదువుని నమ్ముకున్నవాడు కాస్త అమ్ముకున్నాడు ద్రోణాచార్యుల వారు. అది తప్పు కాదా? అంచేత మరి ఇద్దరూ ఉండగా ఇంతెందుకు జరిగిందండి? అంతేనా? అరణ్యంలో ఉండగా మళ్ళీ వీళ్ళు వెళ్ళి పాడు చేద్దాం అనుకున్నారే అంటే బాబు మీరు అర్జునుడితోటి పోల్చుకోకండి. అర్జునుడు అన్నది ఏమిటంటే అక్కడ ఉన్న క్యారెక్టర్లు ఏమున్నాయో చూపించాడు. వాళ్ళిద్దరూ అలాగే అందరూ ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా. అంచేత దీనికి అంతటికీ ముఖ్యం ఏమిటి? మన మనస్సు ఆలోచన సక్రమంగా ఉండాలి. ఉన్నట్టయితే ఎవడు తప్పు చేశాడు, ఎవడు తప్పు చేయలేదు, ఎవరు ఏ తప్పు ఏ సందర్భంలో చేశారు, ఆ తప్పు చేసిన సందర్భంలో ఏమిటి? దీనికే ఉదాహరణ భీష్ముడే చెప్పాడు. అంతా మాట్లాడుతూ తప్పు జరుగుతుంటే ఆపే ప్రయత్నం చెయ్యి, ఆపే ప్రయత్నం చెయ్యకపోతే నువ్వు అక్కడి నుంచి లేచి వెళ్ళిపో, లేదా కళ్ళు మూసుకు కూర్చో అన్నాడు ధర్మరాజుతోటి. ఇది భీష్మ పర్వంలో ఉంది. అనగానే వింటున్న వాళ్ళు ద్రౌపది కూడా ఉంది. పక్క నవ్వింది. తాతగారు చెప్పడానికి బాగానే ఉంది, మీరేం చేశారు? నాకు అవమానం జరుగుతుంటే అక్కడి నుంచి వాకౌట్ చేశారా? లేదు. కళ్ళు మూసుకు కూర్చున్నారా? గుట్లు అప్పగించి చూశారు. ఆపారా? లేదు. అంటే చెప్పాడు ఆయన, అమ్మా దుర్యోధనుడు పెట్టిన తిండి తిన్న పాపానికి ఆ పని చేశాను. కళ్ళు మూసుకోలేదు ఎందుకో తెలుసా? భగవంతుని విశ్వరూపం చూసే అదృష్టం కలగాలి కదా, అందుకోసం.
వాకౌట్ ఎందుకు చేయలేదో తెలుసునా? ధృతరాష్ట్రుడు సింహాసనం మీద ఉండగా నేను సేవకుణ్ణి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంత ఆలోచిస్తున్నావా మనం జరిగిన సంఘటనలకి ఏది ఎందుకుందన్నది? అందుకనే వేదమే చెప్పింది ఒక మాట. ఇది ఆధునికులందరూ మనస్సులో పెట్టుకోండి, పని జరుగుతుంది. మనహమే శివ సంకల్పమస్తు. ఇది కూడా యజుర్వేద సంహితలో ఒక మంత్రం. నా మనస్సుకి మంచి సంకల్పం కలుగ్గాక. సుశారథి అశ్వానివ యన్మనుష్యాన్ నేనీయత. మంచి సారథి ఉన్నాడు. ఆ రథంలో గుర్రాలు ఉంటాయి. 4 గుర్రాలు ఉండొచ్చు, 7 గుర్రాలు ఉండొచ్చు. ఒక్క గుర్రం ఉంటేనే బండి తోలడం కష్టం. 4 గుర్రాలు 4 పక్కలే పరిగెడతాయి. వాటిని పట్టుకోవాలి. ఒక గుర్రాన్ని వేగంగా వదలాలి, ఓ గుర్రాన్ని ఆపాల్సి ఉంటుంది. కళ్యాలు చాలా కష్టం పట్టుకుంటుందంతా. అందుకని సుశారథి అశ్వానివ యన్మనుష్యాన్ నేనీయత. మంచి సారథి అయిన వాడు అన్ని రకములైన అశ్వములని కూడా బాగా నడిపించినట్టుగా నా లోపల మనస్సుందే అన్ని ఇంద్రియాల్ని నడిపిస్తోంది. అది సంగతి. సుశారథి అశ్వానివ యన్మనుష్యాన్ నేనీయత. అభీషుభి వాజిన ఇహ కృత్ ప్రతిష్టం. అభీషున అభీషుభి వాజిన ఇవ. ఈ గుర్రాలను ఎలా తోలుతాడు ఆయన? కళ్ళెములని. కళ్ళెములన్నీ ఒకే సైజు అనుకుంటున్నారు మీరు. కాదు, గుర్రాలని బట్టి కళ్ళెముల సైజు ఉంటుంది. అంటే ముందుగా ఉండే గుర్రానికి పెద్ద కళ్ళె ఉంటుంది, ఎవరు ఉంటుంది. అవసరాన్ని బట్టి ఈ కళ్ళేలు మార్చుకుంటూ ఉంటారు. అందుకనే కృష్ణుడు కూడా రసారథ్యం చేసినప్పుడు ఏ గుర్రము ఎలా ఉందో తాను తెలుసుకుని వదిలిపెట్టాడనమాట. అలాగా అంచేత అక్కడ అభీషుభి వాజిన ఇవ. గుర్రములను ఎలాగైతే బ్రహ్మాండంగా చేస్తారో అదే పద్ధతిలో నా మనస్సు కూడా పంచేంద్రియాలని, బుద్ధిని, ఆలోచనలని నడిపిస్తుంది. నడిపించాలి అంటే నువ్వు ఏకాంతంలో ఉండి ఆలోచించుకో. ఏ పని చేస్తున్నా శ్రద్ధ కలిగి ఉండు. ఇది అర్జునుడి మాటల్లో ఉండేది మనకు అంతరార్థము. అది గమనించండి. అర్జునుడికి అక్కడ తాత్కాలికముగా వైరాగ్యం కలిగింది తప్ప లేదు. అంతవరకు విల్లెత్తుకొచ్చాడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ చూశాడో చూడోసారి అన్నట్ట, అంతే, అప్పుడు వణికాడు. అంతవరకు లేదు. ఇది గమనించండి. చూడు పశ్య అన్నాడు. దాని వెనకాల అర్థం రామాయణంలో ఉంది. స్వస్తి.